హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓటింగ్ ప్రీ పోల్ అనాలిసిస్ అసలు ఎలా ఓట్లు పడుతున్నాయో మొత్తం చూద్దామండి. నామినేషన్స్ లైవ్‌లో నిన్ననే అయిపోయినా ఒక ఏడుగురి మాత్రమే చూపించాడు. ఈరోజు ఏడుగురికి చూపిస్తాడు. ఆల్రెడీ నామినేషన్ లిస్ట్ మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ సోషల్ మీడియాలో రకరకాల సైట్స్‌లో, రకరకాల స్ట్రా పోల్స్‌లో, రకరకాల బయట యూట్యూబ్స్‌లో అన్నీ జరుగుతానే ఉన్నాయి. ఈ ఓటింగ్ పోల్ అనాలిసిస్ చెప్పుకోవాల్సొస్తే ఆల్మోస్ట్ నిఖిల్, విష్ణుప్రియ నెక్ టు నెక్ ఉన్న నేను నిఖిల్ టాప్ అయిన విష్ణుప్రియని దుమ్ము లేపుతుందని చెప్పడానికి రీజన్ ఉందనమాట. అది వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. అందుకంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బిగ్ బాస్ లవర్స్ అయ్యుండి బిగ్ బాస్ గ్రూప్స్ ఏమన్నా ఉంటే కుదిరితే నా వీడియోస్ మీకు యాక్సెసిబిలిటీ ఉంటే బిగ్ బాస్ గ్రూప్స్‌లో ఏమన్నా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి మీకు నచ్చుతుంటే. యెస్. ఇక్కడ నిఖిల్ 24%, విష్ణు 23% ఓటింగ్‌తో ముందుకెళ్తున్నారు. విష్ణుకి, నిఖిల్‌కి నెక్ టు నెక్ ఉంది. కానీ విష్ణుని ఎందుకు గ్రేట్ అంటానంటే, ఇక్కడ జనరల్‌గా గాని, షో గాని మీరు చూస్తే ఫస్ట్ వీక్ అంతా ఎలా తీసుకెళ్ళాడు? సోనియా వర్సెస్ విష్ణు అన్నట్టు తీసుకెళ్ళాడు. ఆబ్వియస్‌గా సోనియా వర్సెస్ విష్ణు అయినప్పుడు, సోనియా ఆబ్వియస్‌గా ఈ పోల్స్‌లో లేనప్పుడు, సోనియాకి, నిఖిల్‌కి మంచి ఫ్రెండ్లీ బాండ్. ఇప్పుడు నిఖిల్ సోనియాని నేను అమ్మలాగా చూసుకుంటున్నాను. సోనియాలో ఒక అమ్మని చూసుకున్నా అన్నాడు. సోనియా ఏమో నిఖిల్ నాకు బ్రదర్ లాంటోడు అన్నట్టు చెప్తుంది. సో, ఇలా బాండింగ్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్లీ బాండ్, ఫ్రెండ్లీ వైబ్ ఉన్నప్పుడు ఓకే. ఇంకా బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆ లవ్ బీజంలు ఆపాలా. ఎప్పుడైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు అలా ఓకే అయితే ఓకే గానీ, లేని రిలేషన్‌ని అలా చొచ్చించినా గానీ తప్పు. ఓకేనా? కొంతమంది ఉంటారు అట్లా. వాళ్ళు చాలా ఫన్‌గా తీసుకొని అసలు ఆ ట్రాక్ ఇంకా పట్టమే అబ్బా! మహద్భుతం, మహాభాగ్యం అన్నట్టు ఫీల్ అయ్యారు. వాళ్ళ మీద ఏసుకోవాలి. ఆ కన్సర్న్ లేనోళ్ళ మీద. ఆయన క్లియర్‌గా చెప్తుంటే నాకు సోనియాలో నేను అమ్మని చూసుకుంటున్నాను. సో, మీరు లైవ్ చూస్తే తెలిసిద్ది. సో, ఇంట్లో నాకు టీ పెట్టేటప్పుడు గాని అయన్నీ గుర్తొస్తాయి. మా అమ్మ టీ పెట్టినయన్నీ అని ఆయన చెప్తున్నాడు. లైక్ ఇతనేమో పెద్దోడు నిఖిలు, పృథ్వీ ఏమో చిన్నోడు. సో, కిచెన్ విషయంలో ప్రతిసారి ఆయన వడ్డించేటప్పుడు మా యంగర్ బ్రదర్ యష్ అనే గుర్తొస్తాడని ఆమె కూడా చెప్పింది ఈరోజు లైవ్‌లో. నేను లైవ్‌లో ముచ్చట్లు 2 వీడియోలు చేశా ఈరోజు చూడండి. అటువంటప్పుడు జనరల్‌గానే సోనియా ఫ్యాన్స్ అనేవాళ్ళు విష్ణుకి ఓటెయ్యరు. అప్పుడు ఎవరికేస్తారు? నిఖిల్. ఇక్కడ విష్ణుకి, నిఖిల్‌కి టగ్ ఆఫ్ వార్ అయినా ఇది నేను కీలకమైన పాయింట్ కాబట్టి చెప్తున్నా. తక్కువ ఓటింగ్ ఉంటే ఓకే. సోనియా కూడా ఒక 10-15% ఓటింగ్ ఉన్న ఒక అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఓట్లు నిఖిల్‌కెళ్తాయి. మోర్ ఓవర్ ఇదొక్కదాన్ని కన్సిడర్ చేసి చెప్పడంలా. నిఖిల్‌కి అమర్ చాలా ఫ్రెండ్. అమర్ ఈసారి నా సపోర్ట్ నీకే బావా అని ఒక ఆల్రెడీ అఫీషియల్‌గా పెట్టేసాడు నిఖిల్ వచ్చినప్పుడే. సీజన్ 1 కంటెస్టెంట్ అయినా, సీజన్ 2 కంటెస్టెంట్ అయినా, సీజన్ 3 అయినా, 4 అయినా, 5 అయినా, 6 అయినా, నాన్ స్టాప్ అయినా అంత రాదు. సీజన్ 7 కంటెస్టెంట్ సపోర్ట్ ఉపయోగపడిద్ది. ఎందుకంటే ఆ హీట్ ఉంటది. సీజన్ 7 మొన్ననే అయిపోయింది గదా! వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ అనేది కొన్నాళ్ళు పనిచేస్తుంది. ఇంకో సంవత్సరం ఆగితే వాళ్ళని కూడా మర్చిపోతారు. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సీజన్‌కి సీజన్ 7 వాళ్ళు మర్చిపోతారు. అట్‌లీస్ట్ ఇప్పుడు సీజన్ 8 కాబట్టి సీజన్ 7 వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అలా అమర్‌కి ఫ్యాన్ అయినోళ్ళు కొంతమంది ఉంటారు. అమర్ సైడ్ నుంచి తేజస్విని గౌడ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు తేజస్విని గౌడ్‌కే పడతాయి. ఇప్పుడు తేజస్విని గౌడ్ రాలేదుగా. కాబట్టి అమర్ ఫ్యాన్స్ కూడా నిఖిల్‌కేస్తారు. ఆటతో సంబంధం లేకుండా నాకు లాస్ట్ సీజన్ చూసానబ్బా! ఈ సీజన్ చూడటంలో టైం లేక. కానీ నాకు అమర్ ఆట నచ్చింది. అమర్ చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక కంటెస్టెంట్ లాస్ట్ సీజన్‌లో రన్నర్ అయ్యాడు. ఆయన ఓట్స్ అన్నీ కూడా నిఖిల్‌కి పడతాయి. ఇన్నున్నాయి నిఖిల్‌కి కలిసి రావటానికి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా విష్ణుప్రియ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నా థంబ్‌నెయిల్‌కి ఎందుకు ఇలా డెరైవ్ చేశాను. నిఖిల్ టాప్ పైన దుమ్ము లేపుతుంది విష్ణుప్రియ అని చెప్పడానికి రీజన్ అదనమాట. నెక్స్ట్ మణికంఠ 15%తో థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు. సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయినట్టే లాస్ట్ వీకు సేఫ్ ఉన్నాడు. ఈ వీకు సేవ్ అయ్యాడు. సో, ఆయనకి ఒక ఇండివిడ్యువల్ ఫ్యాన్ బేస్ మనం ఏమనుకున్నా ఎమోషనల్ కంటెంట్ అనుకున్నా, డ్రామాటిక్ కంటెంట్ అనుకున్నా, ఓవర్ బోర్డ్ కంటెంట్ అనుకున్నా, అబ్బా! అతి అనుకున్నా, ఏమనుకున్నా ఒక ఒక వర్గం ఓన్ చేసుకున్నారు. ఆయన ఒక వర్గానికి ఇన్‌స్పిరేషన్ అన్నట్టు ఒక వర్గం ఓన్ చేసుకున్నారు. ఇలా ముగ్గురు. ఈసారి డేంజర్ జోన్‌కి విపరీతమైన పోటీ ఉంది. భాష, నైనిక, ఆదిత్య, సీత, పృథ్వీ. 24, 23, 15 47%, 15 62% ఇక్కడ పోతే మిగిలిన 38 ఇంక 1, 2 ఏముంది ఒక రౌండ్ ఫిగర్ ఒక 40 యేసుకుంటే ఇలా ఐదుగురు ఒక 8% షేర్ చేసుకుంటున్నారు. దాంట్లో కొంచెం ఎక్కువ 9 ఒకరు, 7 ఒకరు, 6 ఒకరు అట్లా. భాష, నైనికనేమో ఒక ఆల్మోస్ట్ 9, 10%తో ఉంటే ఆదిత్య ఏమో 7% ఉంటే సీత, పుష్ప 6% అట్లున్నారు. ఓకేనా? సో, వీళ్ళలో ఎవరైనా పోవచ్చు. భాషా విషయంలో నేను చెప్పిందే నిజం కదా అని ఎందుకు పెట్టానంటే, భాషా విషయంలో నేను ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో చేశా. శేఖర్ భాష విషయంలో శేఖర్ భాష కంటెంట్ బాగుంది. శేఖర్ భాష వచ్చి కామెడీ చేస్తున్నాడు ఫైన్.
కానీ చూసే బిగ్ బాస్ ఆడియన్‌కి మసాలా కావాలంటే కామెడీ కంటెంట్ కంటే యాక్షన్ కంటెంట్ రావాలి. నేనదే అన్నా. 'శేఖర్ భాష' మీద ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో చేసినప్పుడు, ఎప్పుడైతే 'శేఖర్ భాషని' కామెడీ కాంటెంట్ వైపు నుంచి యాక్షన్ కాంటెంట్ వైపుకి మళ్లిస్తాడు బిగ్ బాస్ అప్పుడు రసపట్టుంటది. ఇప్పుడు ఆయన మీద నెగెటివ్ లేదు, పాజిటివ్ ఉంది. నెగెటివ్ లేదు. బట్ అది సరిపోదు. సోషల్ మీడియాలో గాని ఎక్కడి నుంచి చర్చకి రావాలంటే, ఇప్పుడు చూడు ఈ వారమంతా సోనియా వర్సెస్ విష్ణు, మణికంఠ ఎమోషన్. ఇయన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక యుద్ధం గాని, లేపోతే ఒక యుద్ధం ఇన్ ది సెన్స్ అక్కడ మాటల యుద్ధమో, నామినేషన్‌లో గొడవలో, నువ్వా నేనా అనుకోవటమే, నువ్వటువంటి దానివంటే నువ్విటువంటి దానివి అనుకోవటమో, వాడటువంటి వాడంటే ఈడటువంటి వాడు అనుకున్నప్పుడు, జనరల్‌గానే చెప్పే యూట్యూబర్స్ గాని, మాలాంటి రివ్యూయర్స్ గాని ఎవరైనా ఏంటి, ఒక పెద్ద గొడవ జరిగినప్పుడు, ఆ గొడవలో ఉన్న ఇద్దరు పర్సన్స్ ఎవరిది తప్పు? మీరు చూస్తుంటారు నేను చెప్పాలా, తప్పెవరిది అన్నట్టు పెడతాం మేము. అంటే ఏంటి, అక్కడ తప్పైనా, ఒప్పైనా డిస్కషన్ పాయింట్‌కొస్తాడని చెప్పడం నా ఉద్దేశం. సో, ఆబ్వియస్‌గానే అందరూ ఒకరికి మూవ్ అవ్వరుగా. కొంతమంది విష్ణువుకి మూవ్ అయితారు, కొంతమంది సోనియాకి మూవ్ అవుతారు. కొంతమందికి మణికంఠకి మూవ్ అయితే, కొంతమంది ఇంకొకరికి మూవ్ అవుతారు. సో, దీనికి ఎక్కువ వాల్యూ ఉంటది. దీనికి ఎక్కువ ఇదుంటది అని చెప్పడం నా ఉద్దేశం. సో, అటువంటి కాంటెంట్ 'శేఖర్ భాషకి' లేదు కాబట్టి చూడండి ఆయన 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 లోపల ఆడే ఆట బాగున్నా ఇక్కడ లేదు. ఎందుకని? ఆయనలో నెగెటివ్ లేదు. అలా అని చెప్పి పాజిటివ్ కొంచెం ఉంది. అయినా అది ఓట్లు రావడానికి ఉపయోగపడటంలా. ఎప్పుడైతే ఈ కామెడీ కాంటెంట్ కాస్త యాక్షన్ కంటెంట్ అయిద్దో అప్పుడు మాత్రమే వస్తది. అది కావడానికి బిగ్ బాస్ కూడా ఏమి ఆయన రైజ్ చేసే విధంగా ఏం మాట్లాడలా. 'శేఖర్ భాషని' బాగా ఆడుతున్నావు అన్నాడు. దట్టు ఫ్లాప్‌లో కూడా పెట్టలా. నాకెందుకు ఇంక 35% పైనే ఉన్నా కదా అనుకోవచ్చు. బట్ ఇటువంటి సిట్యుయేషన్ వస్తే ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు అందరూ ఈ 8, 7, 6%, 9%లో ఉన్నప్పుడు ఈ 1% తేడాని మనం గొప్పగా అనుకోకూడదు. ఈ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్ ఎలా ఉంటదంటే జస్ట్ ఒక్క నైట్‌లోనే, ఒక పూటలోనే 0.5% ఒకరికి పెరిగి 0.5% దిగొచ్చు. ఎప్పుడైనా సేఫ్ అని చెప్పాలంటే డేంజర్ జోన్‌లో ఉండేవాడికి, పైనోడికి ఒక 5%, 6%, 7% తేడా ఉన్నప్పుడు చెప్పగలం. ఇట్లా తక్కువ ఉన్నప్పుడు యూజువల్‌గా బిగ్ బాస్ డెసిషన్ తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎందుకని? అప్పుడేమైద్ది కాంటెంట్ అనేది మ్యాటర్ అయ్యిద్ది. అసలు ఐదుగురిలో ఎవరిని పెట్టడం ఓకే. అందరికి అప్రాక్సిమేట్‌గా అంతే ఉన్నాయి. ఆయన వాడాల్సిన ట్రిక్‌లన్నీ వాడతాడు. ఫ్రైడే రోజు ఈళ్ళు ఒకరిని పంపించాలనుకుంటే వాళ్ళకి కంటెంట్ తగ్గియటము, వాళ్ళ మీద ఒక నెగెటివ్ ఫుటేజ్ ఎయటము, ఏదో ఒకటి చేశారనుకో మనిషి అన్నాక అన్ని ఎమోషన్స్ ఉంటాయిగా. పాజిటివ్, నెగెటివ్. నువ్వు 4 మంచి మాటలు మాట్లాడినా, ఒక చెడు మాట మాట్లాడావు ఏదో కోపంలో, దాన్ని గర్రని తిప్పాడనుకో 5 సార్లు, ఈ మంచి మాటలు 4ని తిప్పలేదనుకో, ఇంకా ఆ తిప్పిన మాటనే పట్టుకొని మన రివ్యూస్ గాని ఏమన్నా ఉంటాయి. ఎందుకంటే మనం ఒకటి జరిగిందే చెప్పగలం గదా! ఆయన దాచింది మనం చెప్పలేంగా. సో, ఇట్లా బోలెడంత ఉంటది విషయం బిగ్ బాస్‌లో. సో, ఈ ఐదుగురిలో ఆయన డౌన్ చేయడానికి ఏదైనా కావచ్చు. ఆయనిప్పుడే ఎలా ఆలోచిస్తాడు బిగ్ బాస్ టీమ్, జనాలు మైండ్‌లోకి ఎవరెక్కువ పోయారు, వ్యూవర్‌షిప్ మనకెక్కువ ఎవరి వల్ల ఉంది అనేదే మ్యాటర్ అక్కడ వాళ్ళకి. ఓకేనా? యాపారం. ఇది యాపారం, బిజినెస్ అంటాను చూసావా? అట్నే ఈళ్ళ ఐదుగురిలో ఒకడు 7% నుంచి టక్కన 10, 11, 12కెళ్తున్నారంటే ఓహ్! ఈడ్ని ఓన్ చేసుకున్నారు కొంతమంది. ఈడి కోసం చూసేవాళ్ళు ఈ 12% అన్నట్టు. ఈడి కోసం చూసేవాళ్ళు, ఈమె కోసం చూసేవాళ్ళు ఈ 10% అన్నట్టు ఉంటది. ఈ 5% ఈ 6-8 దాకా ఉంటే ఎవరిని తీసినా ఏముంది? వీళ్ళలో కొంచెం బెటర్ క్యాండిడేట్‌ని ఎత్తుకొని మిగిలినోళ్ళని తీసేస్తాడు. అందరూ ఇంటికి అంటే ఈ ఐదుగురిలో అస్సాం ఎళ్ళేవాళ్ళు ఒకరు ఖచ్చితంగా ఉంటారు. అది ఎవరైనా కావచ్చు. 'శేఖర్ భాష' కూడా కావచ్చు. అది నా ఉద్దేశ్యం. 'శేఖర్ భాష' కూడా కావచ్చు. ఎందుకంటే ఈ 'ఆదిత్య ఓము', 'నైనిక', 'శ్వేత', 'పృథ్వీ' ఇట్లా చెప్పలేమండి. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు. ఎవరు? 'యష్మి' అండ్ 'ప్రేరణ' లేరు. వాళ్ళకేదో కొంత ఓట్ బ్యాంక్ ఉందనుకో, మరి పోనీలేరా మనోళ్ళు ఎలాగ లేరని 'పృథ్వీ'కేసాడనుకో, 'శ్వేత' స్ట్రాంగ్‌గా మాట్లాడుతుంది. ఆ! 'ఆదిత్య' ఏదేదో ఆయన చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా. ఆల్రెడీ లాస్ట్ టైమే ఒక సీనియర్‌ని పంపాం. మళ్ళా ఎందుకు సీనియర్‌ని పంపాలి అనుకున్నాడనుకో. 'నైనిక' కొంచెం ఫ్యాన్స్ బేస్ ఉన్నట్టుంది. 'భాషకు' కూడా ఉంది. వీళ్ళందరిని మించిన ఇండివిడ్యువాలిటీ, వీళ్ళందరిని మించిన ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఉంది. కానీ నన్నడిగితే పర్సనల్‌గా 'భాష' ఈ ఓటింగ్‌కైతే అర్హుడు గాదు. 'భాషకి' చాలా ఓటింగ్ పడాలబ్బా! ఆయనలో విషయం ఉంది. ఆయనలో విషయం ఉంది. విషయాన్ని అనలైజ్ చేయగలుగుతున్నాడు. కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. జోక్స్ చేయగలుగుతున్నాడు. ఆ సిట్యుయేషన్ ఇంకా రాలా ఆయనకొస్తే ఈజీగా అయిపోద్ది. కానీ అది జరిగేలోపు ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు 'బేబక్' విషయంలో ఏం జరిగింది? అంతా మంచిగుంది. అంతా బాగుండాలని కిచెన్ వండి పెట్టింది. తర్వాత ఏమంటుంది బయటకొచ్చి, "నా మీద పెద్ద బాంబేశార్రా బాబు" అంటుంది. సో, అటువంటివి జరగకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడితే దాని నుంచి బయటపడొచ్చు. 'శేఖర్ భాష' ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఐదుగురిలో 'శేఖర్ భాష' ఉన్నాడు. మిగిలినోళ్ళు ఏమి అద్భుతంగా ఉన్నారని కాదు. ఏది ఏమైనా జరుగుతుందని చెప్పడం నా ఉద్దేశ్యం. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.